మేడం ముందుకు రండి. ఎలా ఉన్నారు అందరూ? పర్లేదు చెప్పచ్చు మీరు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి తెలిసిందే సంక్రాంతి పండగకి అనగనగా ఒక రాజు అని మా సినిమా విడుదలయ్యి పెద్ద పెద్ద సినిమాలతో విడుదలయ్యి అద్భుతమైన టాక్ తో యునానిమస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా సూపర్ హిట్ అనే వర్డిక్ట్ ఇచ్చారు ఆడియన్స్. సో మా అందరికీ గత 4 రోజులుగా మేము అందరం చాలా చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఎమోషనల్ గా ఉన్నాం. ఇటువంటి ఒక ఆనందం కేవలం ప్రజలు ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు వచ్చి సినిమా చూడడం తప్పితే ఇలాంటిది సాధ్యమే కాదు. సో ఇంత పెద్ద సక్సెస్, ఇది మామూలు సక్సెస్ కాదు. మా సినిమాలో డైలాగ్ ఉన్నట్టు అటు 7 తరాలు ఇటు 7 తరాలు గుర్తుండిపోయే సక్సెస్. సో ఇలాంటి సక్సెస్ కేవలం మా హార్డ్ వర్క్ వల్ల అయితే రాదు. అది ఎందుకంటే అందరూ టాలెంటెడే, అందరూ కష్టపడతాం. దీనికి ఒక డివైన్ ఫోర్స్, దీనికి ఒక ఆ స్వామివారి ఆశీస్సులు, స్వామివారి బ్లెస్సింగ్స్ ఉంటే కానీ ఇలాంటిది రాదని నేను ఖచ్చితంగా నమ్ముతాను. సో అందుకే మేమందరం ఈ సక్సెస్ని స్వామివారికి కృతజ్ఞతా భావంతో తిరుపతికి దర్శనం చేసుకుందామని వచ్చాం. నిన్న సాయంత్రం తిరుపతిలో దిగాము. నిన్న ఫస్ట్ యాక్చువల్లీ థియేటర్స్కి వెళ్ళాం. తిరుపతిలో థియేటర్స్లో రెస్పాన్స్ చూసి మాకు అసలు నమ్మబుద్ధి కాలేదు. థియేటర్స్ అంతా మొత్తం ఇలా ఊగిపోతున్నాయి నవ్వులతో. నిన్న వీక్ డే కావడంతో మేము తక్కువ ఆడియన్స్ ఉంటారేమో అని వెళ్ళాము, కానీ వీక్ డే నాడు కూడా కంప్లీట్ ఫుల్స్ ఉన్నాయి ప్రతి చోట అనగనగా ఒక రాజుకి. సో ఇంత సక్సెస్ని, ఇంత ఆనందాన్ని పంచడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఆ స్వామివారికి, అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని మేము అందరం వచ్చాము. చాలా చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ తిరుపతితో నా సెంటిమెంట్, ఈ తిరుమలతో నా సెంటిమెంట్ ఇది 4వసారి. నా ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రే మొదటి సినిమా విజయవంతం అయినప్పుడు నేను ఫస్ట్ కొండెక్కి పైకి వచ్చాను అనమాట. అప్పటి నుంచి అదొక ఆచారంలాగా అయిపోయింది. ప్రతి సినిమా ఆడియన్స్ బ్లాక్ బస్టర్ అందిస్తున్నారు. స్వామివారు దీవెనలతో అది బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. సో అందుకే మళ్ళీ వన్స్ అగైన్ స్వామివారి దర్శనం చేసుకొని థ్యాంక్ యూ చెప్పుకుందామని వచ్చాం. మా టీం అందరూ కూడా ఇక్కడికి వచ్చాం. చాలా చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. వన్స్ అగైన్ ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అనగనగా ఒక రాజుని 100 కోట్ల సినిమా, నిన్ననే సాయంత్రం మాకు తెలిసింది 100 కోట్ల బాక్స్ ఆఫీస్ దాటిన సినిమా అని. సో ఇది కేవలం ఆ స్వామివారి ఆశీస్సుతో జరిగింది అని నేను ఖచ్చితంగా నమ్ముతాను. సో ఇలాగే ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి, ప్రజలు ఈ ఆనందాన్ని వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని నేను కోరుకుంటూ మీనాక్షి గారు మాట్లాడతారు. నమస్తే అండి. జస్ట్ ఇప్పుడే మేము దర్శన్ వచ్చాక ఇక్కడికి వచ్చాను. అండ్ చాలా బాగా జరిగింది దర్శన్. తిరుపతి, తిరుమల, వెంకటేశ్వర స్వామి నా మోస్ట్ ఫేవరెట్ స్వామి. అండ్ అది మన సక్సెస్ సెలబ్రేట్ చేశాక వీవ్ కమ్ హియర్, అది బ్లెస్సింగ్స్ కోసం. సో వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో అంటే చాలా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఇది లైక్ హీ సైడ్ ఒక మా సినిమా సక్సెస్ అయ్యాక డెఫినెట్గా ఒక డివైన్ బ్లెస్సింగ్ అండ్ ఫోర్స్ ఉంటుంది. అండ్ అది మన స్వామి బ్లెస్సింగే. సో చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషం. మా టీం అందరూ ఇక్కడికి వచ్చాము బ్లెస్సింగ్స్ కోసం. అండ్ మీ అందరూ మా సినిమాకి ఎంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు చూశారు కదా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో సినిమాకి. సో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు 4 సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కడా తగ్గకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండేలాగా చూసుకుంటున్నాం. సో నెక్స్ట్ రాబోయే 1 monthలో నెక్స్ట్ 2 ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తాం ఖచ్చితంగా. అవును, నెక్స్ట్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక నాగ చైతన్య గారితో ఒక సినిమా ఉంది, అది ఈ ఇయర్ లో రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అది ఒకసారి ప్రొడక్షన్ హౌసెస్ అనౌన్స్ చేస్తే నేను ఫార్మల్ గా అనౌన్స్ చేస్తాను. అందరికి నమస్కారం అండి. ఆయన చెప్పినట్టు మాకు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన నుంచి ఫస్ట్ నుంచి మాకు అన్ని కలిసి వచ్చినాయి. ఒక డివైన్ ఫోర్స్ మాకు ఉండింది. సో అనుకున్నట్టే కంటెంట్ స్ట్రాంగ్ ఉంది. కంటెంట్ మీద నమ్మి సంక్రాంతికి వదిలేం సినిమా. సో అనుకున్నట్టే ఆడియన్స్ చాలా మంచి సపోర్ట్ చేశారు. అందరూ ఫ్యామిలీతో వచ్చారు. చెప్పినట్టు నిన్న వీక్ డేస్ లో కూడా మొత్తం ఫుల్ ఉన్నారు థియేటర్స్ లో. ఇప్పుడు కూడా ఎక్కడ ఫోన్ చేసినా టికెట్ లేదు మాకు చాలా హ్యాపీగా ఉంది. వీక్ డేస్ లో కూడా టికెట్ లేదు అంటున్నారు.
సో అంత డిమాండ్ ఉంది సినిమాకి, చాలా చాలా హ్యాపీ. సో మొన్న సార్ ఫస్ట్ 100 కోట్లు వచ్చినాయి. సో అందుకు స్వామి గారి ఆశీర్వాదం తీసుకున్నాము. నెక్స్ట్ ఇలాంటి మంచి ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఖచ్చితంగా మనం ట్రై చేస్తాం. మా రైట్